ఉమ్మడి నిజామాబాద్ జిల్లా శైవ క్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి. ఆలయాల్లో పరమశివుణ్ణి కొలుస్తూ రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నీలకంఠేశ్వర ఆలయం, శంభుని గుడి, బోధన్ చక్రేశ్వర ఆలయంతో పాటు తదితర శివాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉదయం నుంచే భక్తుల రద్దీతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. రాత్రి జాగరణ కోసం ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి భక్తుల రద్దీపై మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి మరింత సమాచారం అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శివాలయాలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నీలకంఠేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. క్యూ లైన్లో భక్తులు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తూ పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని వివిధ ఆలయాల్లో భక్తుల రద్దీ కిటకిటలాడుతున్న పరిస్థితి నెలకొంది. నీలకంఠేశ్వర ఆలయంలో కొనసాగుతున్న ఆలయ శివరాత్రి వేడుకల సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది ఏర్పాట్లు? ఓం నమ శివాయ. నిజామాబాద్లో అతి పురాతనమైన శైవక్షేత్రాలు ఒకటైనటువంటి నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు శివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వాళ్ళ తమ మొక్కులను తీర్చుకుంటున్నారు. ఇలాంటి శైవక్షేత్రమైనటువంటి నిజామాబాద్ పుణ్యక్షేత్రంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీటి వసతి కానీ, పండ్ల వసతి కానీ అలాంటి అన్ని ఈవో గారు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా ఇలాంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని అందరూ భక్తి పారవశ్యంతో శివుడిని దర్శించుకొని వారి మొక్కు తీర్చుకోవాలని కోరుకుంటున్నాను. శివనామ స్మరణతో భక్తుల అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ముఖ్యంగా శైవక్షేత్రాల్లో, శివాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ నగరంలోని శంభుని గుడిలో భక్తుల రద్దీ కూడా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా అంసాపూర్లోని పాదరసం లింగం, స్ఫటికలింగంలో కూడా భక్తుల రద్దీ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా పరిధిలోని శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయం, అదేవిధంగా మద్దికుంట రామలింగేశ్వర ఆలయం, సంతాయిపేటలోని ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఎల్లారెడ్డిలోని నీలకంఠేశ్వర ఆలయంలో ఉన్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ భక్తులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? శివరాత్రి వేడుకలు ఎట్లా కొనసాగుతుంది? ఈ దేవాలయానికి ఎక్స్ చైర్మన్ సుమారు ఒక 20 ఇయర్స్, ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ నేను కూడా చైర్మన్గా చేసినాను. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ నిన్న ఒక 2-3 డేస్ నుంచి కూడా భక్తులకు సౌకర్యార్థం కోసమని అన్ని తడకలతోని టెంట్లు వేయడం కానీ, నీరు కానీ అని ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఈవో మరియు సిబ్బంది అందరు కూడా చాలా కష్టపడి 2-3 రోజుల నుంచి చేస్తున్నారు. చాలా ఘనంగా ఉంది. ఇక్కడ సుమారు ఒక 20-30 విలేజ్లకెళ్ళి కూడా చాలామంది ఇక్కడికి దర్శనానికి కొరకు వస్తూ ఉంటారు. ఇది చాలా పురాణమైన టెంపుల్, చాలా పవర్ఫుల్ స్వయం భూలింగము. చాలామంది దర్శనం చేసుకొని వాళ్ళందరూ ధన్యం కావాలని కోరుకుంటారు. ఇది పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా శైవక్షేత్రాల్లో, శివాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే భజనలు, అదేవిధంగా వివిధ రకాల పూజలు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళలో జాగరణ చేసేందుకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ కమిటీ, అదేవిధంగా నిర్వాహకులు కూడా భారీ ఎత్తున ఆలయాల్లో ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM TV, నిజామాబాద్.